మిత్రులారా, మన దేశంలో ప్రధానమైన 2 సమస్యల్ని ఎవడు పట్టించుకుంటలేదు. అది ఒకటి నిరుద్యోగము, రెండవది దరిద్రం. ఎందుకు పట్టించుకుంటలేరు, ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదు అని చూస్తే నిరుద్యోగులంతా చదువుకున్న వాళ్ళు, మేధావులు. అదేవిధంగా ఈ మేధావులకు ఒక్కసారి అధికారం వస్తే వాళ్ళు దరిద్రాన్ని, పావర్టీని వెళ్ళగొడితే ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్లకు మళ్ళీ పవర్ రాదు అనే విషయం వాళ్ళకు తెలుసు. అందుకొరకు ఏ పార్టీ కూడా అధికారంలో వచ్చి ఏ పార్టీ కూడా నిరుద్యోగ సమస్యను మొదట అంటారు మేము పరిష్కరిస్తాము అని, తర్వాత దరిద్రాన్ని మేము కూడా చేస్తామంటారు. కానీ ఇంతవరకు ఎవరిను కానీ నిరుద్యోగాన్ని, అదేవిధంగా పావర్టీని పరిష్కరించలేదు. కానీ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ మొదటిది నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగము లేకుండా అందరికీ పని వస్తే దేశం బాగుపడుతుంది. కానీ దాదాపుగా 50% ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్ల మీద చదువుకొని తిరుగుతూ ఉంటే దేశం బాగుపడుతుందా? కనుక మీరన్నా ఆలోచించండి. ఎవరైతే నిరుద్యోగంతోనో చదువుకొని ఏం చేయాలో అర్థం కాకుండా రోడ్ల మీద ఉన్నారో వాళ్ళు ఆలోచించండి. వాళ్ళకు మేము అన్ని రకాలుగా సహకరిస్తాము. అదేవిధంగా వాళ్ళని మేము మంత్రులను చేస్తాము, అదేవిధంగా దేశ నాయకులుగా తీర్చిదిద్దుతాము అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా.